నా పేరు అంజిరెడ్డి. మాది కొదంగొల్ల రెడ్డిపాలెం. పరిస్థితి ఏం లేదు. పిఆర్కే తర్వాత ఎవరైనా కానీ జగనన్న పరిపాలన ఏముండదు. అదే జోలకంటి బ్రహ్మారెడ్డి 7 మర్డర్లు చేసి వచ్చినాడు. 7 మర్డర్లు చేసి వచ్చినాడు జోలకంటి బ్రహ్మారెడ్డి 7 మర్డర్లు చేసి వచ్చినాడు. వాడు వస్తే ఇవాళ మొత్తం ఫ్యాక్షన్ చేస్తుండు అందరినీ. పిన్నెల రామకృష్ణ 4 సార్లు గెలిచినా గానీ పబ్లిక్ గా ఆగుంది అందరికి. వాడు రాగానే బ్రహ్మారెడ్డి గారు వచ్చారు కదా, మరి పిన్నెల గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏం లేదు, ఏం పేకలేడు వాడు. ఎంత కూడా పేకలేడు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారని చెప్తున్నారు. ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డి బ్రదర్స్ ని పిన్నెల బ్రదర్స్ కదా, పిల్లి బ్రదర్స్ వాడు బ్రహ్మారెడ్డి గారు 7 మర్డర్లు చేసి వచ్చిన వాడు. ఏం పేకలేక ఏదో తప్పుడు మాటలతో వాడు ఊర్లోకి తిరగమని. ఎక్కడైనా ఏ ఊర్లో అయినా తిరగమను. అది పక్కా 100%. 10 ఎకరాలు పందమైన పెడదాం ఏమున్నాయినా. అది ఇప్పుడు పొత్తు పెట్టుకుని వాడు ఏమి లేక గుంటూరు పోయి బతికొచ్చినోడు. ఇక్కడ చంద్రబాబు ఎర్రతనేని ఆస్తితో ఎడబెట్టాను. వాడికి డబ్బు లేక ఆస్తి లేక ఎడబెట్టాను బ్రహ్మారెడ్డి. పక్కా వాళ్ళు ముగ్గురు కలిసినా కానీ ఏం పేకలేరు. మాది సింగిల్ కి వచ్చినా ఒక్కడే గెలుతుంది. జగన్ గెలుస్తుంది, పిఆర్కే గెలుస్తుంది. నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు కాసు మహేశ్వర రెడ్డి గారు అండి. ఒక మాట అండి, 2 సంవత్సరాలు కరోనాలో ప్రపంచ దేశాల అల్లుకొల్లాలం అయితే ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్క మొదలు నిలబడి రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఆ రోజుల్లో కరోనా వచ్చిన టైంలో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళ హౌసుల్లో కాపుకున్నారు. కరోనా టైంలో రాష్ట్ర ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. కరోనా టైంలో ఈ రోజు వచ్చి మేమన్నా జగన్మోహన్ ఇచ్చే దమ్ముతైనా ఎవరికి లేదు. ఒక్క మాట, ఈ రోజు సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతున్నాయి. ఏ అధికారి కాడికి పోవాల్సిన పని లేదు, ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని. పరిపాలన మన ఇంటి దగ్గరకు వచ్చింది. జగన్ వెంట్రుకు కూడా మిగలేరు. ఊరికి ఎందుకు మాట్లాడుతావు? ఇప్పుడు అవే సంక్షేమ పథకాలని, అవే గ్రామ వాలంటీర్ ఒకసారి గ్రామ వాలంటీర్ని చంద్రబాబు నాయుడు ఏమన్నాడు తెలుసా? మూట్ల మోసం ఉద్యోగం ఎవరిచ్చాడు? మోకలు ఎవరు జనాలు లేని ఇళ్లలో దూరుతున్నాడు. ఈ రోజు ఆ వాలంటీర్ల కాళ్ళు పట్టుకుంటాడు. మీకు ఉద్యోగాలు తీసేయను, 10,000 ఇస్తాం మీకు అని. ఆ రోజు ఉన్నమాట ఈ రోజు ఎందుకు లేదు? జగన్ దడ పుట్టి వచ్చిండు. పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి దడ వణుకు పుట్టింది ఈ జనాన్ని చూసి. ఈ రోజు అవన్నీ కానీ అన్ని ఇస్తామంటుండు. ఆ 6 పథకాలని పెట్టిండు, 6 గ్యారెంటీలను పెట్టిండు. అందరినీ ఆధార్ కార్డులు అవన్నీ లింక్ చేసిండు. ఈ రోజు మొత్తం రద్దు చేసిండు. వల్ల కాదు, ఈ జనాన్ని చూసిండు. ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తా అంటుండు. అన్ని వెట్టి పథకాలు చంద్రబాబును నమ్మే పరిస్థితే లేదు. జగన్ను ఓడించే దమ్ము ధైర్యం ఒక్కొక్కడికి లేక 100 మంది ఎక్కువయ్యారు. ఈ 14 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు వచ్చిన కుర్రాడు దెబ్బకి ఉచ్చ పోసుకుంటాడు. ఈ రోజు అందరినీ కూడ కట్టుకుంటాడు. స్వార్థపరులు, స్వార్థపరులు అన్నా వాడు కొడుక్కి జగన్కి తుమ్ముతున్నాడు. వాళ్ళ జగన్ పెద్ద మనిషిని మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి చేదోడు వాదోడుగా ఉంటే అన్ని పథకాలలో నామినేషన్ పదవుల్లో కూడా అందరికి ముందుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని కాపాడుకుంటూ ఇస్తాడు. అది ఓర్వలేక ఏనేదో ఆశించి జంగా కృష్ణమూర్తి గారు పక్కపోయిండు. స్వార్థపరుడు
మరి జగన్ కృష్ణమూర్తి వాళ్ళు ఏం కాదంట. ఏం కాదు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఈ రోజు ఏ క్యాండిడేట్ నమ్మట్లా. జనమే జగన్, జగనే జనం అంతే. ఏ లేదు చెప్పలేదు. జనం జగన్ ఏం పేరు? మా పేరు చంద్రశేఖర్ రెడ్డి. తుమ్మలూరు వాడి కొడుక్కి వాళ్ళకి ఇచ్చిన కొడుకులు మంచిడు మంచి సాధించారు మా కర్రపడే. మరి వచ్చే ఎన్నికలు ఎవరు గెలుస్తారు? మా జగన్ సీఎం. మీరు జెండాను టోపీలు అవన్నీ పెట్టుకున్నారని జగన్ సీఎం అవుతాడా? జగన్ సీఎం. జగన్ సీఎం పక్కా. పవన్ కళ్యాణ్ గెలుస్తానంటున్నాడు కదా. లేదు జగన్ బిడ్డ జగన్ సీఎం. లప్పుడు కాడు చంద్రబాబు లప్పుడు. ఏం పేరు మీ పేరు? ముస్తఫా. ఎక్కడ? ముస్తఫా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎన్నికలు వచ్చినాయి, మరి పరిస్థితి నెమ్మదిగా ఉంది. ఇవాళ పింఛన్ ఇవ్వాలంటే ముసలికి ఇంటికి వచ్చి వాళ్ళు చేస్తున్నారు. హాయిగా ఉంది పేదలకి. రైతు భరోసా పడుతుంది. అమ్మ ఒడి కూడా ఇస్తున్నారు. సల్లని చేతితో మంచిగా ఎప్పుడైనా లేదు కాకపోతే నెమ్మదిగా పక్క వచ్చింది మా జగన్ సీఎం. జగన్ ఏదైనా చేయాలంటే ప్రతి వాళ్ళకి రైతు పెట్టాలని లేదు కానీ ప్రతి ఇంటికి ఏదైనా జగన్ శిల్పం పల్లాటి శిల్పం నెమ్మదిగా కలపరిచినట్లు మా జగన్ థ్యాంక్ యూ. ఏం పేరు? నాగేంద్రబాబు నా పేరు. మాచల్ నియోజకవర్గం కారిపూడి మండలం పేడసన్ని గల్ల. మాచల్ నియోజకవర్గం టీడీపీ నాయకు క్యాండిడేట్ దొరక్క చంద్రబాబు దోలాడుకుంటుండు. మా పిఆర్కే నీకు ఓడిపోయాక దమ్ము లేక కుట్రలు చేస్తున్నాయి. మళ్ళీ గెలిచేది మా పిఆర్కేను. పిఆర్కే గెలుస్తారు, జగన్ గెలుస్తారు అంటున్నారు. జెండాలు పట్టుకుని తిరుగుతారు. మేము కూడా బలంగా ఉన్నామని టీడీపీ, జనసేన, బీజేపీ చెప్తారు. వేస్ట్ అన్నా, వేస్ట్ అది. చంద్రబాబు, లోకేష్, బీజేపీ, పవన్ ఎంత మందిని కలిసి కట్టరండి. జగన్ ఓడిపించాలి దమ్ము అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ కుమార్ గారికి ఎంపీ పదవి ఇచ్చారు. ఇక్కడ నాన్ లోకల్ వ్యక్తిని తీసుకుని వచ్చి మా పైన పెత్తనం రుద్దుతున్నారు. ఖచ్చితంగా ఓడిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు చెప్తారన్నా. పేదలకు ఇస్తున్న టికెట్లు వాళ్ళ కులపుకి ఇట్లా. నేను చంద్రబాబుకి అదే లోకేష్ పప్పు ఖబర్దార్. మీ నారా లోకేష్ గారు పిన్నెల బ్రదర్స్ ఏమన్నారంటే వాళ్ళు పిన్నెల బ్రదర్స్ కాదు, పిల్లి బ్రదర్స్ కాదు. 100 మంది 2 రకాలు అంటారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి టచ్ చేసే దమ్ము మాచర్ల గడ్డలో కొడుకు లేదు. మాచర్ల గడ్డలో మళ్ళీ గెలిచేది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 2 సార్లు చంద్రబాబుని దింపాడు మాచర్లో. లోకేష్ దింపమను మళ్ళీ గెలిచేది మా పిన్నెల్లి. చంద్రబాబు రమ్మను గెలిచేది మా పిన్నెల్లి.